హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త సీఎంపై ప్రభుత్వ ఉద్యోగుల తిరుగుబాటు, కీలక డిమాండ్లు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వంపై ఉద్యోగ ఉపాధ్యాయుల సమరశంఖం. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు ఉద్యమ కార్యాచరణ. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, సమస్యల పరిష్కారంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు ఏకతాటిపైకైతే వచ్చాయి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సర్కారుపై ఈ మేరకు ప్రత్యక్ష పోరాటానికైతే సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 1 నుంచి 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళనకు ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ పిలుపునిచ్చింది. గడువు ముగిసినా స్పందన శూన్యం. తమ దీర్ఘకాలిక సమస్యలను ఆగస్టు 15 తేదీలోపు పరిష్కరించాలని జేఏసీ ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేటం జారీ చేసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆగస్టు 19న జేఏసీ అత్యవసర సమావేశం అయితే నిర్వహించనుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 200కు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ భేటీలోనే ఉద్యమ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యమ కార్యాచరణ ఇలా: సెప్టెంబర్ 1వ తేదీని పెన్షనర్ విద్రోహ దినోత్సవంగా పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన సభలతో ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు నుంచి 45 రోజుల పాటు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఉద్యమంలో భాగంగా దసరా పండుగకు ముందు ప్రభుత్వాన్ని పూర్తిగా దిగ్బంధం చేసే లక్ష్యంతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి తమ సత్తా చాటాలని జేఏసీ నిర్ణయించింది. వీరి యొక్క ప్రధాన డిమాండ్లు: ఉద్యోగుల ఆవేదన. ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వంపై హామీల ఉల్లంఘన ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని, పలుమార్లు కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తోందని అయితే మండిపడుతున్నారు. వీరి ముఖ్య డిమాండ్స్ చూసుకున్నట్లయితే సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ. ఇది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తత్సారం చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పీఆర్సీ ఫిట్మెంట్ ప్రకటన. కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ గడువు ముగిసినా ప్రభుత్వం ఇప్పటికీ ఫిట్మెంట్పై స్పష్టత ఇవ్వకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తితో అయితే ఉన్నారు. జీపీఎఫ్ డబ్బుల విడుదల. ఉద్యోగులు దాచుకున్న సొంత డబ్బులైన జీపీఎఫ్ నిధులను కూడా ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే అమలు చేయాలి. 5ది ఈహెచ్ఎస్ పటిష్ట అమలు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో సమర్థవంతంగా అమలు చేయాలి. 6ది పెండింగ్ బిల్లుల క్లియరెన్స్. డిఏ బకాయిలు, సరెండర్ లీవ్, ఇతర పెండింగ్ బకాయిల బిల్లులను తక్షణమే చెల్లించాలి. చారిత్రాత్మక ఐక్యత. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2011 తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమయంలో కనబరిచిన ఐక్యత తర్వాత మళ్ళీ ఇప్పుడు 200కు పైగా సంఘాలు ఒకే వేదికపై రావడం చారిత్రాత్మకమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా భాగస్వాములు కావడంతో ఈ పోరాటం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. మరి హామీలను నెరవేర్చేందుకు వెనక్కి తగ్గేదే లేదని, ప్రభుత్వం మెడలు వంచేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికైతే హామీల వైఫల్యంపై జేఏసీ తీవ్ర ఆగ్రహం. దసరాకు ముందు చలో హైదరాబాద్కు పిలుపు.